గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. యువగలం రక్తం పారాలి, పార్టీలో నిరంతరం యువత ఉండాలి. అది రెండోది. మూడోది స్త్రీ శక్తి. అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా, అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల. నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం, దొరుకుతాడులే. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తే లేదు. పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈరోజు లేసి మాడుతాడా మహిళలు కించపరిచేదంగా? ఉంటుందిరా భయ్, ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజే బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019-20లో నేను మాడితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు. అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మన యాక్షన్ తీసుకుంటాం. దానికి కారణం ఒకటి, ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు, సుపరిపాలన కోరుతున్నారు, ముందరికి నడిపించండి అని కోరుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం. మన ఎవరు అడిగారు, అన్నా ఎలా ఉన్నావు అన్నాడు. అన్న ఈ పాదయాత్రనే హాయిగా ఉందన్న. ఎందుకు రాబోయే అన్నాడు. టైంకి పడుకున్నాడు, టైంకి లేచేవాడు అన్న. వేదిక మీద చాలా మందికి తెలుసు, మా మాస్టర్ గారు చిరంజీవి గారు కూడా బాగా తెలుసు. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచిన పౌరుడు బా, అందరు తొంగి చూస్తున్నారు ఎవరబ్బా అయినా అని. అందరు తెలిసిన వ్యక్తే, బోలా శంకరుడు. నన్నే వాయిస్తా ఉంటాడబ్బా. అంత స్పీడ్ వద్దురా బాయ్. పాప మా శ్రీకాంత్ అన్న ఏం చేస్తాడు, రామ్ గోపాల్ రెడ్డి ఏం చేస్తాడు, అందరికి తెలుసు. వేదిక ఉన్న వాళ్ళందరికీ పొద్దున్న 2, 3 కూడా మెసేజ్లు పెట్టిన రోజునే అధికారంలోకి వచ్చిన. పడుకోట్ల నిరంతరం కష్టపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారంలోకి వచ్చిన అజం అని కాదు, ప్రజల మనోభావాల ప్రకారం మనం నడవాలి. కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది, కన్విన్స్ చేయాలి, అహర్నిశలు పనిచేస్తుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.